విరాట్ కోహ్లీ సరిగ్గా 14 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ టీ20 బరిలో దిగాడు. 2010లో జూన్ 12న తొలి అంతర్జాతీయ మ్యాచ్ను ఆడాడు. వన్డేల్లోకి ప్రవేశించాక దాదాపు 2 ఏళ్లకు పొట్టి క్రికెట్లో అడుగుపెట్టాడు. హరారేలో జింబాబ్వేపై బరిలో దిగాడు. అరంగేట్ర మ్యాచ్లో చేజింగ్లో ఆకట్టుకున్నాడు. సురేష్ రైనా కెప్టెన్సీలో 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టాడు. 123.80 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. అలా కోహ్లీ టీ20 కెరీర్ మొదలైంది. సీన్ కట్ చేస్తే పొట్టి క్రికెట్లో విరాట్ అద్భుతాలు చేశాడు. పరుగుల వేటలో దూసుకుపోయాడు. ఫార్మాట్ ఏదైనా రన్ మెషిన్ గా పేరు తెచ్చుకున్నాడు. టీ20 కెరీర్లో ఎన్నో మైల్ స్టోన్స్ అందుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వివిధ పొజిషన్స్ లో బ్యాటింగ్ చేశాడు. ఫిట్నెస్ తో కట్టిపడేశాడు. అంతర్జాతీయ టీ20లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కోహ్లీనే. 4000 పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడు కూడా విరాటే. టీ20 కెరీర్లో కోహ్లీ ఇప్పటి వరకు 119 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 4042 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 122 పరుగులు. 2022లో ఆసియా కప్ కు ముందు విరాట్ టఫ్ టైమ్ ను ఫేస్ చేశాడు. బిగ్ స్కోర్ల కోసం కష్టపడ్డాడు. సరిగ్గా అదే సమయంలో ఆసియా కప్ లో దంచేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పై మెరుగైన ప్రదర్శన చేశాడు. టీ20 కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాతే 3 ఫార్మాట్లలోనూ కోహ్లీ మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ కింగ్ పై అందరి ఫోకస్ ఉంది. అయితే తొలి 2 మ్యాచ్ల్లో స్టార్ ప్లేయర్ ఆకట్టుకోలేకపోయాడు. ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. 2 మ్యాచ్ల్లోనూ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరాడు. కెరీర్లో చివరి టీ20 వరల్డ్ కప్ అని చర్చ జరుగుతున్న వేళ స్టార్ ప్లేయర్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అమెరికాతో మ్యాచ్లో ఫామ్ దశకు ముందు కోహ్లీ రాణించడం టీమిండియాకు అవసరమని తేల్చి చెబుతున్నారు. అంతర్జాతీయ టీ20లో స్టార్ ప్లేయర్ మళ్లీ టాప్ స్కోరర్ గా నిలుస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. టాప్ ప్లేస్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచాడు. బాబర్ ఆజం 122 మ్యాచ్ల్లో 4113 పరుగులు చేశాడు. కోహ్లీ కంటే 71 పరుగుల ఆధిక్యంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 4039 పరుగులతో 3వ స్థానంలో నిలిచాడు. ముగ్గురు స్టార్ ప్లేయర్ల మధ్య రేస్ హోరాహోరీగా ఉంది. టీ20 కెరీర్లో విరాట్ 37 హాఫ్ సెంచరీలు సాధించాడు. యుఎస్ఏతో మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాడు.